Hello, namaste and welcome back to my channel Abhi Vlogs and Reviews. Already thumbnail చూసే తెలిసి ఉంటుంది నేను ఈ రోజు ఏ మూవీ గురించి మాట్లాడబోతున్నాను అనేసి. నా సామి రంగా. yes నా సామి రంగా. నేనైతే ఈ మూవీ గురించి మాట్లాడబోతున్నాను. మీరు అనుకోవచ్చు మూవీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామని. సో ఈ విషయంలో నేను ఆల్రెడీ నా పాస్ట్ వీడియోలో మీకు క్లారిఫై చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఆ వీడియో ఐ బటన్ లో వస్తుంది. సో ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా చాలా మంది మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ లోకి వస్తాయి. అండ్ వీడియోని ఫుల్ గా చూడండి. ఫుల్ గా చూసి మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప అలా చేస్తేనే మాకు మోటివేషన్ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. మీలో ఎవరైతే థియేటర్ లో మూవీ మిస్ చేసుకున్నారో దయచేసి ఓటీటీలో చూడండి. చాలా 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 మంచి ఫ్యామిలీ స్టోరీ. సో నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. థియేటర్ 14th ఓటీటీలోకి రాబోతుంది. సో దయచేసి మూవీని ఎవరైతే మిస్ చేసుకున్నారో ఇక్కడ మిస్ చేసుకోకండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మిస్ చేసుకున్నట్టుంటారు మీరు. ఇక స్టోరీ విషయానికి వస్తే మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది 3 క్యారెక్టర్స్. ఒకటి కిష్టయ్య, వరాలు అండ్ అంజీ. ఈ 3 క్యారెక్టర్స్ మొత్తం సినిమాలో హైలైట్. అసలు ఈ 3 క్యారెక్టర్స్ లో ప్రతి ఒక్కరి ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్రెండ్షిప్ 3 చాలా 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 బాగా కన్వే చేశారు విజయ్ బిన్ని గారు అయితే. ఏం చేస్త్రీ. క్యారెక్టర్ విషయానికి వస్తే నేను మెయిన్ గా చెప్పాను మీకు 3 క్యారెక్టర్స్ అని. అంజీ, వరాలు అండ్ కిష్టయ్య. దీంట్లో ఫస్ట్ అంజీ క్యారెక్టర్ చేసింది అల్లరి నరేష్ గారు. సో చాలా రోజుల తర్వాత ఆయన కామెడీ టైమింగ్ మాత్రం అద్భుత సినిమాలో. అండ్ ఓ సెంటిమెంట్, ఫైట్ అన్ని రకాలుగా చూపించారు అల్లరి నరేష్ గారిని. అండ్ సెకండ్ వచ్చేసి వరాలు, ఆశికా రంగనాథ్ గారు. సిద్ధన ఫెంటాస్టిక్ జాబ్. అసలు మాస్, లవ్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, వాళ్ళ నాగ్ సార్ అండ్ ఆశికా గారి కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది కింగ్ నాగార్జున గారు యాజ్ కిష్టయ్య. ట్రైలర్ రివ్యూలో కూడా ఆల్రెడీ చెప్పాను, ఆ కట్టి పట్టుకుని నరుకుతుంటే ఊచ కోత అని. సినిమాలో 3 ఫైట్లు ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ ఫైట్ ఒకటి, ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్, క్లైమాక్స్ లో ఒక ఫైట్. 3 డిఫరెంట్ టైప్ లో ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ లోను చించేస్తారు అంతే సినిమాలో ఫైట్లు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఎక్సలెంట్ ద ఫైట్ కొరియోగ్రాఫర్స్. అండ్ నాగార్జున గారికి సపోర్ట్ చేసిన అల్లరి నరేష్ గారు కూడా చాలా అద్భుతంగా ఫైట్లు చూపించారు. ఎస్పెషల్లీ ఆ మీసం తిప్పుకుంటూ సిగరెట్ తాగడం మాత్రం హైలైట్. అంతేకాకుండా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చే ఒక ఫ్రెండ్ గా, చిన్నప్పటి నుంచి లవ్ చేసే అమ్మాయి కోసం వెయిట్ చేసే ఒక లవర్ గా, అండ్ ఊరందరికీ కాపాడే ఒక దేవుడిగా. వీళ్ళందరితో పాటు ఇంకో క్యారెక్టర్ ఉంది మూవీలో, అదే భాస్కర్. ఆ క్యారెక్టర్ వచ్చేసి రాజ్ తరుణ్ గారు చేశారు. ఆయనకి ఇచ్చిన రోల్లో చాలా అద్భుతంగా చేశారు. ఈ కిష్టయ్య, అంజీ అండ్ భాస్కర్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ మాత్రం చాలా 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 బాగుంటాయి. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి వచ్చేస్తే ఎంఎం కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. నా సామి రంగా హైలైట్. అసలు సాంగ్స్ గురించి వస్తే నేను ట్రైలర్ లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ లొకేషన్స్, ఆ కోరియోగ్రఫీ, ఆ మ్యూజిక్, ఆ లిరిక్స్ చాలా 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 బాగా చేశారు సార్. వి ఆల్ లవ్ ఇట్. ఏం వాడకవయ్యా అబ్బో. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి, విజయ్ బిన్ని గారు. సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్.
3 months లో ఇంత మంచి మూవీని మీరు తీశారు అంటే యు ఆర్ సక్సెస్ఫుల్ సార్. స్టోరీ, కంటెంట్, టీమ్ సపోర్ట్ ఉంటే 3 months లోనే సినిమా చేసి చూపిస్తామని మీరు చూపించారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్. చాలా సాఫ్ట్ గా మూవీని హై లెవెల్ కి తీసుకెళ్లారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు నేను మీకు ఒక మాట చెప్పాలి. సినిమాని దయచేసి థియేటర్స్ లోనే చూడండి. అంటే అది సో అక్కడ ఎవరైతే మిస్ చేసుకున్నారో దయచేసి ఓటీటీలో చూడండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ Feb 14 ఓటీటీలోకి రాబోతుంది. సో ప్లీజ్ ఈ మూవీని చూడండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ అన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని ఫుల్ గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ లకు వస్తాయి. ట్రై చేస్తానన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. దిస్ ఇస్ మీ అభి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది.